123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ఈ సందర్భంగా గుర్తు చేసేది ఏంటంటే, కేంద్ర బడ్జెట్ మొన్న ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు. కానీ మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నిన్న 2,91,100 కోట్లతోటి నిన్న బడ్జెట్ ప్రవేశం పెట్టడం జరిగింది అసెంబ్లీలో. తద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పూర్తి స్థాయిలో సంపూర్ణంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని రంగాలకు సంబంధించి కేటాయింపులు జరగడం జరిగింది నిధులు. ఆ క్రమంలో మరి చాలా సంతోషం, హైదరాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించి 3,000 కోట్లు మరి అలాట్ చేయడం జరిగింది. దాంతో పాటు నగర అభివృద్ధి కోసం 10,000 కోట్లు, మూసీ సుందరీకరణ విషయంలో 1,500 కోట్లు, అదే మాదిరిగా సివరేజ్ బోర్డు విషయంలో కూడా సుమారు 3,000 కోట్లు. ఈ విధంగా జీహెచ్ఎంసీతో పాటు సమగ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారి నేతృత్వంలో ఈ సందర్భంగా మరి అతి స్వల్ప సమయంలో మరి ఈ యొక్క పాలాభిషేకం కార్యక్రమం విషయం ఆలోచన రావడమే తనువుగా మరి ఇది తక్షణం అమలు చేయాలన్నటువంటి కృతజ్ఞత భావనతోటి మరి ఇక్కడ విచ్చేసిన వారి యొక్క సమక్షంలో మరి రేవంత్ అన్న గారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. కావున మనకు రాష్ట్రానికి అనేకమైనటువంటి సవాళ్లు ఉన్నటువంటి సందర్భంలో, అనేక సంక్షోభాలు ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 7 లక్షల కోట్ల అప్పు మన పైన రాష్ట్రం పైన భారంగా ఉన్నటువంటి తరుణంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసే క్రమంలో రేవంత్ అన్న గారి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా ముందుకెళ్తా ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రత్యేకించి కేంద్రం మనకు మరి మొండి వైఖరి ఏదైతే నిధులు ఇవ్వకుండా అవలంబిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో ఈ సందర్భంగా అది ఎవరు కూడా హర్షించడం లేదు. ఈ దేశ సమగ్ర అభివృద్ధి కావాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం యొక్క అభివృద్ధి అనేది మరి కనబడుతుంది. కానీ దానికి భిన్నంగా కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చి కొన్ని రాష్ట్రాలకు విస్మరిస్తే అక్కడ సమన్యాయం కాదు, ఈ దేశ అభివృద్ధి కూడా వెనుకబాటుకు కారణమవుతుంది. ఒక పెద్ద బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేసే క్రమంలో నిధులనేటి కేటాయిస్తే అందరూ కూడా హర్షిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఆ క్రమంలో మరి మనకు కూడా వచ్చిన వాటా మనకు కేంద్రం నుంచి వచ్చినట్టయితే మన రాష్ట్ర బడ్జెట్ కు అనుగుణంగా మరి అదనంగా అవి కూడా వచ్చినట్టయితే ఈ రాష్ట్రం వేగంగా అభివృద్ధి అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుండే. ఏదేమైనప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులో ఎలాంటి వివక్ష లేకుండా మరి శిశు సంక్షేమ శాఖ గాని, ఇరిగేషన్ గాని, వైద్యానికి గాని, విద్యకు గాని అన్ని రంగాలకు శాఖలకు సంబంధించినటువంటి వాటికి న్యాయం చేకూర్చే విధంగా చాలా కృషి చేస్తా ఉన్నాడు. ఈ సందర్భంగా భగవంతుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందు ఏమైనా సంక్షోభాలు గాని సవాలు గాని ఎదురైనప్పుడు ఇవన్నిటిని కూడా అధిగమించేటటువంటి శక్తి భగవంతుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి లీడర్ ఆఫ్ ద పార్టీ ఎవరైతే ఉన్నారో శ్రీ రేవంత్ అన్న గారు ద్వారా ఈ పనులన్నీ ముమ్మరంగా ముందుకు సాగే విధంగా భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి మాన్సూన్ సీజన్ మనకు మొదలైంది. మొన్నటి వరకు నీటి ఎద్దడ ఉంది, వర్షాలు లేవు అని భావిస్తున్నటువంటి తరుణంలో మరి వానదేవుడు కూడా కరుణించి ఇప్పుడు మంచి వర్షాలు వస్తా ఉన్నాయి. కాబట్టి రైతాంగం గాని, పారిశ్రామిక రంగం గాని, ఐటీ రంగం గాని, విద్యారంగం గాని ప్రతి రంగాన్ని కూడా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు
రేవంత్ అన్న గారికి పూర్తి మరి అండగా నిలిచే విధంగా ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా మరి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి ఆ భగవంతునితో కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అతి స్వల్ప సమయంలో మహిళలు గాని మరి పురుషులు గాని కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడికి రావడం మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసే క్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.